అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక పుష్ప తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సంధ్యా థియేటర్ దగ్గర ఘటనలో 23 మంది నిందితులుగా చేర్చారు. ఇక పుష్ప హీరో అల్లు అర్జున్ ను A11 గా చేర్చారు. బాధితుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను విట్నెస్ కింద చేర్చారు పోలీసులు. ఇక అల్లు అర్జున్ రాకతోనే తొక్కిసలాట జరిగిందని ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు పోలీసులు. 8 మంది బౌన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, 100 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ ని చిక్కడ పోలీసులు కోర్టులో దాఖలు చేసినట్టుగా సమాచారం అందుతుంది. నా చేతిలో కనబడుతుంది చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసినటువంటి ఛార్జ్ షీట్. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 23 మంది పేర్లు, వాళ్ళ పాత్ర, ఆ రోజు ఏం జరిగింది, అల్లు అర్జున్ ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఈ తొక్కిసలాట ఎప్పుడు జరిగింది, ఈ తొక్కిసలాట సమయంలో భాస్కర్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, ఎక్కడ ఈ ప్రమాదం జరిగింది, ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు ఎవరు, ఆ టైంలో డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరు అనేది దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా ఛార్జ్ షీట్ లో పోలీసులు మెన్షన్ చేసినటువంటి వివరాలకు వస్తే 70mm సంధ్యా థియేటర్ ఘటనలో జరిగినటువంటి కేసుకు సంబంధించి 24/12/2025 అంటే 3 రోజుల క్రితం ఈ ఛార్జ్ షీట్ ని నాంపల్లి కోర్టులో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసినట్టుగా ఈ విషయాలు దీంట్లో మెన్షన్ చేశారు. మొత్తం ఈ కేసులో 23 మంది నిందితులపైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాంట్లో 14 మందిని అరెస్ట్ చేశారు. 14 మందిలో ఒకడు అల్లు అర్జున్ ని సైతం చిక్కడపల్లి ఏసీపీ రమేష్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసి కుటుంబ సభ్యులకు చెప్పి అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించి అక్కడి నుంచి తిరిగి చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. అప్పటి వరకు తీవ్రంగా ప్రయత్నం చేశారు తనకు బెయిల్ వస్తుందేమో అని. కానీ బెయిల్ తిరిగి నెక్స్ట్ డే రావడంతో ఒక రోజు రాత్రంతా కూడా అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉండి ఆ నెక్స్ట్ డే తెల్లవారుజామున బెయిల్ లభించడంతో అల్లు అర్జున్ తిరిగి జైల్లో నుంచి బయటకు వచ్చాడు. అదే స్టాంపేడ్ సంధ్యా థియేటర్ ఘటన కేసులో పోలీసులు ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసినటువంటి వివరాల విషయానికి వస్తే 23 మందిని అరెస్ట్ చేస్తే దాంట్లో 23 మందిపై కేసులు నమోదు చేస్తే 14 మంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో 9 మంది యాంటిసిపేటరీ బెయిల్ పైన బయటకు వచ్చారంటూ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో ప్రధానంగా దేని కారణంగా జరిగిందన్న విషయానికి వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ కోఆర్డినేషన్ ఎమంగ్ ఆఫ్ థియేటర్ మేనేజ్మెంట్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ పర్సనల్ అండ్ అదర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇన్సిడెంట్. చాలా క్లియర్ గా ఛార్జ్ షీట్ లో ఈ ఘటన ఎందుకు జరిగిందన్న విషయానికి వస్తే ప్లానింగ్ చేయడంలో విఫలమయ్యారు, క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో కూడా వీళ్ళు విఫలమయ్యారు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ విషయంలో కూడా అటు థియేటర్ యాజమాన్యం ఇటు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది ఈ అరేంజ్మెంట్స్ సెక్యూరిటీలో కూడా ఫెయిల్ అయ్యారు. థియేటర్ మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ అంటే అటు థియేటర్ యాజమాన్యంతో అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ అటు పోలీసులతో కానీ థియేటర్ యాజమాన్యంతో కానీ చర్చలు చేయడం, కోఆర్డినేషన్ చేయడంలో విఫలమయ్యారు అంటూ పోలీసులు దీంట్లో మెన్షన్ చేశారు. తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే సంధ్యా థియేటర్లో ఆ షో ఆ రోజు రిలీజ్ అవుతుంది, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది అక్కడ ఇంతమంది క్రౌడ్ ఉన్నారన్న విషయం తెలిసినా కూడా అల్లు అర్జున్ రావాలి అని పిలిపించడం కారణంగానే జరిగినటువంటి ప్రమాదం అని ఈవెంట్ ఆర్గనైజర్స్ ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అదర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ అంటూ ఈ ఛార్జ్ షీట్ లో పోలీసులు మెన్షన్ చేశారు. దీంట్లో A1 గా ఆగమతి రామరెడ్డి థియేటర్ ఓనర్, సంధ్యా థియేటర్ 70mm ఓనర్ ఆగమతి రామరెడ్డి A1 నిందితుడిగా పోలీసులు చేర్చారు. A2 గా నిందితుడిగా ఆగమతి రామరెడ్డి, చిన్న రామరెడ్డి, ఇతను కూడా సంధ్యా థియేటర్ పార్ట్నర్ గా పోలీసులు మెన్షన్ చేశారు. A3 గా M సందీప్ సంధ్యా థియేటర్ పార్ట్నర్ గా మెన్షన్ చేశారు. A4 గా M సుమిత్ ఎటు మిట్టు పార్ట్నర్ సంధ్యా థియేటర్. A5 గా ఆగమతి వినయ్ కుమార్ సంధ్యా థియేటర్ పార్ట్నర్. A6 గా ఆగమతి అశుతోష్ రెడ్డి, ఇతను కూడా సంధ్యా థియేటర్ యజమాని. A7 గా M రేణుకాదేవి సంధ్యా థియేటర్ పార్ట్నర్. A8 గా ఆగమతి అరుణారెడ్డి సంధ్యా థియేటర్ పార్ట్నర్ గా మెన్షన్ చేశారు. A9 గా M నాగరాజు సంధ్యా థియేటర్ మేనేజర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. A10 గా గంధకం విజయ్ చందర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్, ఏదైతే భాస్కర్ రేవతి తన కొడుకు కూతురు ఉన్నటువంటి లోయర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గంధం విజయ్ కుమార్ చందర్ పై కూడా లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్, అక్కడే ఈ స్టాంపేడ్ జరిగింది. ఆ ఘటనలోనే
రేవతి చనిపోయింది, బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు. అందుకే విజయ్ చందర్ నిర్లక్ష్యంగా లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. A11 గా అల్లు అర్జున్ ఎట్ బన్నీ సినీ యాక్టర్. మొత్తం ఈ A10 మెంబర్స్ ని పక్కన పెడితే ప్రధానంగా ఆ థియేటర్ యాజమానులు, థియేటర్ బాల్కనీ ఇన్ఛార్జ్, ఆ పైన ఉన్నటువంటి అప్పర్ కేస్ ఇన్ఛార్జ్ ని పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో ఈ 10 మందిని పక్కన పెడితే A11 పొజిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ 10 మంది నిర్లక్ష్యాన్ని పక్కన పెడితే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అల్లు అర్జునే అంటూ పోలీసులు దీంట్లో మెన్షన్ చేశారు. A11 గా అల్లు అర్జున్ ఎట్ బన్నీ సినీ యాక్టర్ అంటూ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. A12 గా జోసియా బట్ల సంతోష్ కుమార్, అల్లు అర్జున్ మేనేజర్. వీళ్ళంతా A12 నుంచి మొదలుకొని A23 వరకు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లు, అతని పర్సనల్ మేనేజర్లు. ఈ పుష్పటి సినిమాకు సంబంధించినటువంటి చిత్ర యూనిట్ లో పనిచేసినటువంటి మేనేజర్ల పైన కేసు నమోదు చేశారు. A2 గా జోషియా బట్ల సంతోష్ కుమార్, మేనేజర్ ఆఫ్ అల్లు అర్జున్. A30 గా శరత్ బన్నీ ఎట్ శరత్ చంద్ర నాయుడు, మేనేజర్ ఆఫ్ అల్లు అర్జున్. A14 గా తట్టిపాముల వినయ్ కుమార్ ఎట్ అర్జున్ కుమార్, ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్. A14 గా అసోసియేషన్ ఇన్ఛార్జ్ అంటే బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ కూడా ఆ థియేటర్ స్టాంపేడ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను కూడా ఈ కేసులో నిందితుడు అంటూ కూడా A14 గా చేర్చారు. A15 గా మహమ్మద్ పర్వేజ్, అసిస్టెంట్ ఆఫ్ A16 గా తాళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ ఎలక్ట్రీషియన్. ఈ ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నటువంటి కిరణ్ కుమార్ పైన కేసు నమోదు చేశారు. A17 గా చెరుకు రమేష్, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ ఆఫ్ అల్లు అర్జున్. A18 శ్రీరాముల రాజు, పర్సనల్ సెక్యూరిటీ ఆఫ్ అల్లు అర్జున్. A19 ఇబ్రహీం మహమ్మద్, ఇతను బౌన్సర్ గా పోలీసులు దీంట్లో మెన్షన్ చేశారు. A20 గా ఆజాం పాషా ఎట్ బాబీ, ఇతను కూడా బౌన్సర్ గా మెన్షన్ చేశారు. A21 డి మహేష్, ఇతను కూడా బౌన్సర్. A22 గా రాజ్ ఆంటోనీ, డెమోలో ఎట్ యాంటోనీ, బౌన్సర్ గా మెన్షన్ చేశారు. పెగ్గపురం సత్యమూర్తి, బౌన్సర్. దీంట్లో 4 బౌన్సర్లు, 2 పర్సనల్ సెక్యూరిటీ గార్డులు, 3 అల్లు అర్జున్ చెందినటువంటి మేనేజర్లు, 1 అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి చెందినటువంటి ఇన్ఛార్జ్. తర్వాత అల్లు అర్జున్ A12 నుంచి మొదలుకొని A23 దాకా అల్లు అర్జున్ తాలూకా ఉన్నటువంటి బౌన్సర్లు, మేనేజర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, ఆల్ మేనేజర్స్ పైన పోలీసులు కేసు నమోదు చేసి 23 మంది పైన కేసు నమోదు చేసి ఈ ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అల్లు అర్జున్ రాక, థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యము, క్రౌడ్ గ్యాదరింగ్ లో కంట్రోల్ చేయకపోవడము, అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ని ముందుగానే గ్రహించి వీళ్ళొక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎలా ఏర్పాట్లు చేయాలనే దాంట్లో విఫలమవ్వడంతో అల్లు అర్జున్ కారణంగానే ఈ ఘటన జరిగింది. అల్లు అర్జున్ రాకతోటే రేవతి చనిపోయింది, భాస్కర్ కుటుంబం రోడ్డు మీద పడింది. ఇప్పటి కూడా శ్రీతేజ్ కోలుకోలేనటువంటి పరిస్థితి. కిమ్స్ ఆసుపత్రి నుంచి అతన్ని రిహాబిలేషన్ సెంటర్ పంపించారు. రిహాబిలేషన్ సెంటర్ తర్వాత మళ్ళీ తిరిగి అతను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కాళ్ళు చేతులు అతను లేవలేనటువంటి సిచ్యువేషన్ లో ఉండడంతో తిరిగి మళ్ళీ దీంట్లో దిల్ రాజు ఇన్వాల్వ్ అయ్యి, దిల్ రాజు కుటుంబం వేడుకుంటే దిల్ రాజు దాన్ని మళ్ళీ అంగీకరించి అదే శ్రీతేజ్ కుటుంబాన్ని తీసుకొచ్చి మళ్ళీ రిహాబిలేషన్ సెంటర్ లో పెట్టి మరో 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇవ్వబోతా ఉన్నారు. కళ్ళ ముందు జరిగినటువంటి ఘటన, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అల్లు అర్జున్ అక్కడ వచ్చి ఈ ప్రమాదం జరుగుతుందని తెలిసే అక్కడికి వచ్చి ఇంత పెద్ద ప్రమాదానికి కారకుడు అయ్యాడు. అల్లు అర్జున్ కారణంగానే ఈ ఘటన జరిగింది. అది కూడా పోలీసులు ప్రూవ్ చేసే దిశగా అన్ని టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. శివ, ఈ కేసులో తదుపరి ఏం జరగబోతుంది రవితేజ? నెక్స్ట్ మూవ్ ఏ రకంగా ఉండబోతుంది పోలీసులది? అల్లు అర్జున్ కి మళ్ళీ చిక్కులు తప్పవు అనుకోవాలా? డెఫినెట్ గా. ఎందుకంటే ప్రాథమికంగా పోలీసులు జరిపినటువంటి ఎంక్వైరీలో ముందుగా కంప్లైంటర్ నుంచి ఒక ఫిర్యాదు అందినప్పుడు సాధారణంగా కంప్లైంట్ లో ఉన్నటువంటి విషయాలని బేస్ చేసుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి ఘటనలో ఎవరి పాత్ర ఏంది, ఎంత మేరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ టైంకి జరిగింది, ప్రత్యక్ష సాక్షులు ఎవరున్నారు, పోలీసులు ఎవరున్నారు, కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ఏంది, డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్ స్టేట్మెంట్స్ ఏంది, థియేటర్లో ఉన్నటువంటి యాజమాన్యం, పార్ట్నర్స్, లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీకి చెందినటువంటి ఇన్ఛార్జులు, వీరందరి స్టేట్మెంట్స్ తో కూడి ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా సేకరించి కోర్టులో ఇవి దాఖలు చేస్తారు. అల్లు అర్జున్ పైన నమోదు చేసినటువంటి కేసులో ఒకవేళ పోలీసులు ఈ సేకరించినటువంటి వివరాలన్నీ కూడా ప్రూవ్ అయితే మాత్రం ఇది 8 ఏళ్లకు పై జైలు శిక్షతో కూడినటువంటి సెక్షన్స్ ని దీంట్లో మెన్షన్ చేశారు. ఈ పోలీసులు అభియోగాలు నిజమైతే, అవి వాస్తవాలైతే
కోర్టు ఇవన్నీ వాస్తవాలన్నీ ప్రూవ్ చేసి అది అంగీకరించినట్టయితే 8 ఏళ్లకు పైగా అల్లు అర్జున్ కి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి తొక్కిసలాట సీరియస్నెస్ ఉంది కాబట్టే పోలీసులు అల్లు అర్జున్ పైన ఈ రకమైనటువంటి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ లో కూడా అల్లు అర్జున్ ఒకవేళ రాకపోతే ఇంత గందరగోళం జరగకపోయేది, ఆ కుటుంబం ఈ రోజు రోడ్డు పాలు కాకపోయేది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ చనిపోకపోయేది అంటూ కూడా పోలీసులు ఆ వివరాలు సేకరించారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో తన సినిమా రిలీజ్ అవుతుంది, తప్పనిసరిగా ఆ సినిమాని అక్కడ చూడాలి అనే ఒక ఉద్దేశంతో మొండితనంతోనే మొండి పట్టు కారణంగా అక్కడికి వచ్చి ఆ సినిమాను చూసే ఇక్కడి నుంచి వెళ్తానంటూ వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందికి పదే ఈ విషయాన్ని తేల్చి చెప్పడంతో ఈ ఘటన జరిగింది అనేది కూడా పోలీసులు ఆ విషయాన్ని ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.